అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి ఆరోపించారు. అధికారులతో సమీక్షించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక నియోజకవర్గంలోని పలు మండలాలకు వెలుగల్లు జలాశయం నుంచి త్వరలో నీరు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ స్పష్టం చేశారు. రాయచోటి పట్టణంలో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి డ్రైనేజు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా పట్టణాల్లో అయితేనేం గ్రామాల్లో అయితేనేం తాగునీరు, డ్రైనేజు అలాగే సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రేపు వచ్చే 4 సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీల్లో డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మాణం చేసి సీసీ రోడ్లు తర్వాత ముఖ్యంగా నీటి సౌకర్యం లాస్ట్ ఎండ్ వరకు కూడా ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో వెలుగిళ్ళు నీళ్ళు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి అందుతూ ఉన్నాయో అవి కూడా ఎక్కడెక్కడికి అందడం లేదు. ఆ ప్రాంతాలకు కూడా ఇచ్చేదానికి కూడా అధికారులతో చర్చించడం జరిగింది. మున్సిపాలిటీని అటు పక్కన పెడితే 6 మండలాలకు సంబంధించిన నీటి సౌకర్యం కొరకు జల్ జీవన్ మిషన్ కింద సుమారు 2600 కోట్లతో ఈ వెస్టర్న్ చిత్తూరు జిల్లా ఏదైతే ఉంటుందో మన పీలేరు, రాయచోటి, తమ్మలపల్లి అలాగే మదనపల్లి నియోజకవర్గాలకు టెండర్ అయ్యింది. తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లోనే రాయచోటి 6 మండలాలకు అలాగే వీరపల్లి, సుండుపల్లి మండలానికి కూడా వెలుగుని నీళ్ళు ఇచ్చేదానికి ప్రతిపాదనలు అయిపోయినాయి. కూడా అతి త్వరలోనే వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రోడ్లు గత ప్రభుత్వంలో నిలిచిపోయాయో అవన్నీ ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసేదానికి కూడా ఎస్టిమేట్లు పంపించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో